నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంచన. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, చంద్రగిరి నియోజకవర్గం. సో వారితో మాట్లాడి ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారో, ఓట్లను ఏ విధంగా అభ్యర్థిస్తున్నారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్. సో మీరు చెప్పారు, ఇది 5 ఏళ్ల పాలన జస్ట్ ట్రైలర్ మాత్రమే, ముందు ఉంది, వైఎస్ఆర్సీపీ గెలుపుని ఎవరు అడ్డుకోలేరని చెప్పారు. సో ఏ విధమైన కాన్ఫిడెన్స్ అది? 5 yearsలో ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇంటింట్లో ఉన్నాయి, గడప గడపలో ఉన్నాయి. ఇవన్నీ జనాలు గుర్తుపెట్టుకో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా వన్స్ మోర్ జగన్ అన్న అని చెప్పి బలంగా నినాదం వినపడతా ఉంది. అందుకోసం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ట్రైలర్ మాత్రమే. సినిమా అనేది నెక్స్ట్ టర్మ్లో ఖచ్చితంగా ఇంతకు మించి ఉంటుందని తెలియజేస్తున్నాను. సో చాలా తక్కువ చిన్న ఏజ్లోనే ఇన్ని పదవులు చేశారు మీరు. తుడా చైర్మన్గా, ఎంపీపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? మీకు ఏ విధంగా బ్రహ్మరథం పడతారు? మరోవైపు ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పడుతున్నారు, వైఎస్ఆర్సీపీనే మళ్ళీ కోరుకుంటున్నారు అని మీరు చెప్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ మద్దతు, వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే 5 ఏళ్ళు ఏ రోజు మేము ఖాళీగా లేము. పూర్తి స్థాయిలో జనాలకి ఏదో ఒక విధంగా మంచి చేద్దామని ట్రై చేస్తున్నాం. ఈ రోజు వరకు మౌలిక వసతులు కావచ్చు, అదేవిధంగా అన్ని విధాలుగా వాళ్ళని మంచిగా చూసుకోవడంలో మా వంతు పాత్ర ఈ 5 yearsలో పూర్తి స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి, ఆ నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల మద్దతు మాకు ఉంటుందని బలంగా నమ్ముతున్నాం. మరోవైపు చూసుకున్నట్టయితే చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా జగన్ గారి దృష్టిలో పడలేదు. మోహిత్ రెడ్డి మాత్రం పడ్డాడు. ఎలా అంటే ఫ్రాంక్గా మాట్లాడితే నాన్నగారు వల్ల, నాన్నగారికి ఉన్న పరిచయం కావచ్చు, వాళ్ళకున్న అనుబంధం కావచ్చు, ఈరోజు నన్ను జగన్ అన్న ఒక అవకాశం ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా 5 yearsలో పూర్తి స్థాయిలో నా వంతు కష్టం పడడం జరిగింది. ఎందుకంటే 2018లో సింగపూర్ నుంచి వచ్చినప్పటి నుంచి 1.5 year పూర్తిగా ఇల్లు గడప గడప తిరిగాము. దాని తర్వాత కరోనా టైంలో 2 years పూర్తిగా ప్రజలతో ఉన్నాము. తర్వాత గడప గడప అని చెప్పి 1 year పూర్తిగా ప్రతి ఇల్లు గడప గడప చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ తొక్కడం జరిగింది. పంచాయతీ బాట అని చెప్పి, సచివాలయ బాట అని చెప్పి, అంటే ఏదో కార్యక్రమం ద్వారా ఈ రోజుకి ప్రతి పల్లికి 2 సార్లు ఇంటింటికి పోవడం జరిగింది. 4-5 సార్లు ఏదో ప్రోగ్రాం ద్వారా పోవడం జరిగింది. సో 5 years జనాల్లో ఉన్నాం కాబట్టి ఏ సర్వే చూసినా కూడా, ఏది చూసినా కూడా బాగుంది, మంచి పిల్లోడు, కొంత వర్క్ చేస్తాడు, ప్రజలకి ఏదైనా సమస్య ఉంటే ముందు ఉంటాడన్న ఒక ఆలోచన ఈరోజు సర్వేల్లో కావచ్చు, మిగతా ఒపీనియన్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు నాకు తెలిసి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాను. ఓకే. సో ఆల్రెడీ నాన్నగారు ఇంటూ పాలిటిక్స్, మీరు అబ్రాడ్లో చదువుకున్నారు, బట్ వై అంటే బ్లడ్లోనే ఉందా పాలిటిక్స్లో? ప్రజలకు సేవ చేయాలి, ఇంకా సేవ చేసి ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలి అని చెప్పేసి. అంటే ఒకటి అయితే నిజం, ఎందుకంటే ఈ అదృష్టం అందరికీ రాదు. పాలిటిక్స్లో కొంత నాన్నగారి సపోర్ట్ కావచ్చు, ఈ విధంగా అవకాశాలు కావచ్చు, కొంత తక్కువ వస్తాయి, కొంత ఎంట్రీ బ్యారియర్స్ పాలిటిక్స్ కొంత ఎక్కువ ఉంటాయి. ఈరోజు మనకు అవకాశం వచ్చినప్పుడు, మంచి చేసే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఎవరో ఒకరు మనం సపోర్ట్గా ఉండాలి నాన్నగారికి. ఓన్లీ సపోర్ట్ కోసమే ఫస్ట్ అయితే ఆలోచించి రావడం జరిగింది. తర్వాత అనూహ్యంగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది, నాన్నగారు ఒంగోలుకు పోవడం వల్ల. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఒకసారి నిలబడిన తర్వాత మనం వెనక్కి పోవడం ఉండదు, ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. మనం కూడా ఏదన్నా తప్పకుండా ఏదైనా ఒక ఇష్యూ తీసుకుంటే లాస్ట్లో కష్టపడాలని చెప్పి ఇప్పుడు మనం వర్క్ చేయడం జరుగుతుంది. సో హౌ యువర్ ఫీలింగ్? ఈ హ్యూజ్ రెస్పాన్స్ చూసాక, ప్రజలు మిమ్మల్ని ఇలా యాక్సెప్ట్ చేశాక, ఇన్ని పదవులు, నాన్నగారు వెనకాల ఉన్నారు, ఓ ధైర్యం, ఆ భరోసా ఉంది మీకు. సో ప్రజలు ఇంకా మిమ్మల్ని కోరుకుంటున్నారు, మీరు చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల వద్దకు వెళ్ళి ఇంకా మళ్ళీ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా 5 years వర్క్ ఒకటి కావచ్చు, అయినా కూడా ప్రజలు ఆశీర్వదించడం నిజంగానే ఒక అదృష్టం. ఎందుకంటే చాలామంది నాయకులు ఉంటారు, అయినా కూడా నాకు అవకాశం, నా వయసుకి, నా ఉన్న అనుభవానికి కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం అనేది నిజంగా ఒక అదృష్టం. తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని ట్రైలర్ చూపించారన్నమాట, మోహిత్ రెడ్డి పాలిటిక్స్ లో ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి. అంటే డెఫినెట్గా నా వంతు కష్టం, వాళ్ళు ఇంత నమ్మకం నిలబెట్టుకోవడానికి మరింత బాధ్యత నాకు పెరిగింది. ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ కష్టపడి వాళ్ళ దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. సో యూఆర్ లుకింగ్ సో కాన్ఫిడెంట్. సో 5 years ఎలక్షన్స్ అన్ని ట్రైలర్ అని చెప్పినారు, బట్ గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు చాలా టఫ్ టాస్క్. కాజ్ 3 పార్టీల అలయన్స్ ఉంది, ఇటు వైఎస్ఆర్సీపీ. సో వార్ ఏ విధంగా ఉండబోతోంది? టీడీపీ వాళ్ళు కాన్ఫిడెన్స్ వాళ్ళకే లేదు గెలుస్తారని. ఎక్కడ నాకైతే వాళ్ళ ధైర్యం నాకేం అనిపించడం లేదు. వైఎస్ఆర్సీపీలో ప్రతి చోట కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే జగననే మా ధైర్యం. జగన్ ఉంటేనే ఆ ఫేస్ వాల్యూకే మొన్న బస్ యాత్ర కింద చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ జగన్ రావడం జరిగింది. ఒక ఇండియాలోనే ఒక అత్యంత పెద్ద హీరో, మెగా హీరో వచ్చినా కూడా రాని రెస్పాన్స్ జగనన్నకి జనాలు మేము ఎక్కడ మొబిలైజ్ కూడా సరిగ్గా అంటే అంత స్థాయిలో చేయలేదు. జనాలు వేల మంది వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి జగన్ చూడాలి అంటే, ఆ స్థాయిలో మాకు ఒక నాయకుడు ఉన్న తర్వాత ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ మా అందరూ కూడా ఉంటుంది.
నాయకుడు బలమైనోడైతే కింద సైన్యం అంతా కూడా తప్పకుండా కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి అదే విధంగా మేము భావిస్తున్నాం. సో బేసిక్గా అబ్రాడ్లో ఉన్నారంటే లైక్ థాట్ విజన్ అంతా వేరుంటుంది, లైక్ బిజినెస్ వైపు అటువైపు. బట్ పాలిటిక్స్లోకి వచ్చి ఇంత నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశారు అసలు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు వింటూ వెన్ యూర్ లైక్ ఎప్పుడు బోర్ ఫీల్ అవ్వలేదు అసలు? అట్లేం లేదు, ఎందుకంటే రొటీన్గా అంటే ఇది ఒక మాకు ఒక రెగ్యులర్ లైఫ్ అయిపోయింది. ఓకే. రెండోది ఏంటంటే ఈ అవకాశం అనేది అందరికీ రాదు మళ్ళీ వచ్చేది, ఎందుకంటే చాలా కష్టపడి ఎన్నో ఏళ్ళు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడిన వాళ్ళకి ఒక అవకాశం వచ్చేది. నాకు ఈరోజు నాన్నగారు మరింత మంచి చేయడం కావచ్చు, దగ్గర కావడం కావచ్చు, నాకు అవకాశం వచ్చింది. అది ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా అలాంటివి నాకైతే అనిపించలేదు ఇప్పుడు. సో నాన్నగారికి చాలా పేరుంది, సో నాన్నగారి తరపు నుంచి మళ్ళీ మీరు వచ్చారు, సో ఎలా ఉండింది? లైక్ మీ మీద ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది, సో ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నాన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు మీరు కూడా నాన్నగారి బాటలోనే వెళ్తున్నారు, సో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎలా ఉండబోతోంది? డెఫినెట్గా అన్ని విధాలుగా ప్రజలకు ఆదుకోవడానికి ఒక విధంగా, అంటే ఆదుకోవడం అనే కాదు, తోడుగా ఉండడం. ఎనీ టైం మేము వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా, ఒక ఆపద ఉన్నా సరే రొటీన్గా ఇప్పుడు ఏమీ లేకపోయినా కలవడానికి అప్పుడప్పుడు చాలామంది 100 మంది వస్తూ ఉంటారు ఇంటికాడికి, మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు. అంటే ఆ అవకాశం నాకు వచ్చింది కాబట్టి తప్పకుండా వాళ్ళందరికీ కూడా నేను కూడా ఒక అన్నలాగో తమ్ముళ్ళలాగో లేకపోతే కొడుకులాగో నేను కూడా ఉండాలని చెప్పి వాళ్ళ మమ్మీకి ఇవ్వడం కోసం ఈరోజు ట్రై చేస్తున్నాను. తప్పకుండా నా వంతు 100% ఎఫర్ట్ పెడుతున్నాను, సక్సెస్ నేను భావిస్తున్నాను. ఓకే. సో చంద్రగిరి నియోజకవర్గం అనేది చాలా మోస్ట్ అవైటెడ్, అందరూ కూడా అక్కడ ఎవరు వస్తారా ఏం చేస్తారా అని చెప్పేసి కూడా ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం, సో ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రధానంగా? అంటే ఈరోజు ప్రతి పంచాయతీని కొన్ని మౌలిక వసతులు మేము ఎలక్షన్స్ అయిన తర్వాత మేము కూర్చొని డిసైడ్ చేసి, అంటే ఒక ఆలోచన పెట్టుకునేది, పంచాయతీల్లో పల్లెల్లో గత 40 ఏళ్ళుగా ఎవరు చేయని మౌలిక వసతులు మనం కంప్లీట్ చేయాలి. అందులో భాగంగా ఫస్ట్ ప్రియారిటీ వాటర్. వాటర్ అనేది ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలని చెప్పి 140 ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టించడం జరిగింది. మళ్ళీ ప్యూరిఫైడ్ ఈ వాటర్ సెంటర్స్ పెట్టించడం జరిగింది ప్రతి పంచాయతీలోనూ. అంటే 8 to 10 lakhs ఒక్కొక్క వాటర్ సెంటర్ కాస్ట్. అంటే అన్ని పంచాయతీల్లోనూ టోటల్గా వాటర్ ఇబ్బంది లేకుండా 90% ట్రై చేశాము. దాని తర్వాత ఎక్కడ మ్యారేజెస్ చేసుకోవాలన్నా సరే, ఒక ఫంక్షన్స్ చేసుకోవాలన్నా సరే, ఏదైనా కావాలి సమావేశ మందిరం అని చెప్పి కట్టించడం జరిగింది. మొత్తం కలిపి 130 సమావేశ మందిరాలు కట్టించాము ఈరోజు ప్రతి పంచాయతీలో, మొత్తం కాన్స్టిట్యున్సీలో. అదే కాకుండా ధ్యాన మందిరాలు అని చెప్పి కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్న కొంత రిలాక్స్గా అవ్వడం కోసం ఒక ధ్యాన మందిరం కట్టించడం జరిగింది. సుమారు ఒక 300 crores ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కావచ్చు, ఎమ్మెల్యే గారి సహకారంతో కావచ్చు, కాన్స్టిట్యున్సీలో 70 to 80% ఆఫ్ ది సీసీ రోడ్స్ కంప్లీట్ చేసాం. ఏ ఊరికి వెళ్ళినా కూడా ఈరోజు సీసీ రోడ్స్ ఖాళీగా ఉంటాయి. అక్కడక్కడ ఇంకా రేర్గా 1 ఇల్లు 2 ఇల్లు ఖాళీగా ఉండొచ్చు, కానీ ఎక్కడ సీసీ రోడ్స్ ఖాళీగా అనేవి నాకు తెలిసితే ఉండవు. అదేవిధంగా 50% డ్రైన్స్ కంప్లీట్ చేసాం. అంటే ఒక మౌలిక వసతులు జనాలకి మనం కల్పించాలి. ఇవి కాకుండా జగనన్న సచివాలయం కావచ్చు, ఆర్బీకే భవనాలు కావచ్చు, ఇవన్నీ అంటే టోటల్గా ఎప్పుడూ లేని మీద ఒక 40 yearsగా చూడండి డెవలప్మెంట్ ఈరోజు పంచాయతీలో కనపడతా ఉంది. తప్పకుండా ఇంకా వచ్చే కాలంలో టోటల్గా మాకున్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో టోటల్గా డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరించడం. ఎందుకంటే ఈసారి మన కోవిడ్ వల్ల 2-3 years పోయింది, మాకున్న 2 years టైంలో ఇంత వర్క్ చేయగలను. ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా అంతకు మించి టోటల్గా డ్రైనేజ్ వ్యవస్థ ఆధునికిస్తాం. అదేవిధంగా ఒక మేజర్ ప్రాజెక్ట్స్ కొన్ని టేకప్ చేద్దాం ప్రపోజల్ పెట్టి, అది కూడా ఆల్మోస్ట్ అప్రూవ్ అయిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర. కొన్ని బ్రిడ్జెస్ కావచ్చు, అదేవిధంగా కొన్ని చెరువులు, పేరూరు చెరువు కావచ్చు, అదేవిధంగా దామంచెల్లో కొన్ని కావచ్చు, నాకు 4-5 మాకు మెయిన్లో ఉన్నాయి. ఈ ఫస్ట్ ప్రియారిటీతో వచ్చిన 1 yearలో కంప్లీట్ చేద్దామని చెప్పి ఒక ఆలోచన అయితే బలంగా ఉంది. ఓకే. సో వై నాట్ 175 హిస్టరీ రిపీట్ చేస్తుందా, క్రియేట్ చేస్తుందా? తప్పకుండా మాకైతే ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈరోజు సంక్షేమ పథకాలు అందాయి కాబట్టి, ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు తక్కువ లేకుండా డబ్బులు వచ్చాయి కాబట్టి, 175 వచ్చాయి కాబట్టి మేము కూడా 175 గెలుస్తాం కాన్ఫిడెన్స్ ఉంది. అదేవిధంగా వర్క్ కూడా చేస్తాం. సో కాన్ఫిడెన్స్ అనేది మీ మాటల్లో కనిపిస్తోంది, చేతల్లో కనిపిస్తోంది. సో చివరిగా మీ కార్యకర్తలకి, అభిమానులకి, మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటే మా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ 5 years ఎవరైతే ఒక కష్టకాలంలో అండగా ఉన్నారో, ఒక కోవిడ్ సమయంలో 2 years పూర్తి స్థాయిలో జనాల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఒక ఆపదలో వరదలు వచ్చినప్పుడు కావచ్చు, ఇంకో సమస్య వచ్చినా కావచ్చు, పూర్తి స్థాయిలో జనాల్లో ఉన్నారు, ఎవరైతే ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా అండగా ఉన్నారో, వాళ్ళని మీరు ఆలోచించి ఆశీర్వదించండి. ఈరోజు ఎలక్షన్స్కు 1 year ముందు 6 నెలల ముందు ప్రతిపక్షాలు ఎన్నో మాటలు చెప్తాయి, ఏదో చెప్తాయి. అవన్నీ కాకుండా ఒక్కసారి మీరు కూడా పెద్దలందరూ పెద్ద మనసుతో ఈ 5 years ఎవరైతే కష్టపడినారో వాళ్ళని మీరు ఒకసారి ఆలోచించి ఆశీర్వదించమని ప్రజల్ని కోరుకుంటున్నాను. ఓకే అండి, విషింగ్ యూ ఆల్ ది గుడ్ లక్. సో మొత్తానికి మోహిత్ రెడ్డి గారు ఈ 5 yearsలో
ఎవరైతే మీకు డెవలప్మెంట్ చేశారో, మంచి మంచి పథకాలు మీ ముందుకు తీసుకొచ్చి మీకు హెల్ప్ చేశారో, వారి పనితనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదరించి మీరు తిరిగి మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పేసి కూడా మోహిత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.